ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పాకిస్తాన్కి దొరికే అవకాశం లేదు. చాలా గోప్యమైనటువంటి సమాచారం. ఇన్ఫ్యాక్ట్ భారతీయులకు కూడా ఎవరికి అంతుచిక్కటువంటి చాలా ఇంటెలెక్చువల్ సమాచారం, చాలా గోప్యమైనటువంటి సమాచారం భారత ఆర్మీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంత ఈజీ ఏం కాదు. సో ప్రస్తుతానికి దాన్ని తిప్పికొట్టింది కాబట్టి పాకిస్తాన్ ఇంకా ఇటువంటి కవ్వింపు చర్యలకి, ఇటువంటి దుర్మార్గమైన పనులకి ఇంకా పాల్గొనవచ్చు. మనం చూసాం రక్షణ శాఖ మంత్రి ఏం మాట్లాడుతున్నాడంటే, ఏకంగా పాకిస్తాన్ సంబంధించిన రక్షణ శాఖ మంత్రి ఖవాజీ అవాసి అయినటువంటి ఒక వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి ఏమంటున్నాడంటే, భారత్ ఏ క్షణమైనా మా పైన దాడి చేయొచ్చు అనే విషయాన్ని పదే పదే మాట్లాడుతూ ఉన్నాడంటేనే అర్థం చేసుకోవాలి. మనం ఏ క్షణమైనా దాడి చేయబోతున్నాం అనే విషయం వాళ్ళు తెలుసు కాబట్టే మనని ఏ రకంగా అయినా కూడా కొంత మన సమాచారం తీసుకోవడం కోసమో, మన నుంచి కొంత ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం కోసమో, మన నుంచి మనల్ని కొంత ఇబ్బందులకు గురి చేయడం కోసం దురుద్దేశంతో ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడు. ఇదే రక్షణ శాఖ మంత్రి ఏం చెప్పాడంటే, మేము ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నాము, వాటికి ఫండింగ్ ఇస్తున్నాము, గత కొన్ని 30 సంవత్సరాలుగా మేము ఈ యొక్క చెత్తని మేము పెంచి పోషిస్తున్నామని చెప్తూనే మరోవైపుగా వాపై దాడి చేసే అవకాశం ఉంది భారత్ అని చెప్తున్నాడంటే, చాలా క్లియర్గా వారికి అన్ని రకాలుగా వాళ్ళకి తెలుసు భారత్ దాడి చేస్తుంది. భారత్ కనుక నిజంగానే యుద్ధానికి దిగితే పాకిస్తాన్ ఏమాత్రం కూడా మనతో సరిపోదు కాబట్టి అటువంటి విషయాలు తెలుసు కాబట్టి చాలా గోప్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని, చాలా టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని దొంగలించే ప్రయత్నం ఈ దుర్మార్గులు, ఈ దుస్తులు, ఈ పాకిస్తాన్ టీం చేస్తోంది, ఐఓకే హ్యాకింగ్ గ్రూప్ చేస్తోంది. సో ఇప్పటికే మీరు చూస్తుంటారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి అసీం మునీర్ ఆయన చాలా క్లియర్గా తన పాకిస్తాన్ నుంచి ఆయన ఆర్మీ చీఫ్ అక్కడ, కానీ కుటుంబాన్ని రక్షించలేక కుటుంబాన్ని వేరే దేశానికి పంపించేశాడు. ప్రస్తుతం ఇప్పటికీ 24 గంటలు కావస్తోంది, అసలు ఆయన ఆచూకే లేదంట. అసీం మునీర్ అనేటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉంటాడు కదా, వాని ఆచూకే లేదు. అంటే భారత్ను చూసి డెఫినెట్గా పాకిస్తాన్ మొత్తం కల్లోలం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత్ని తట్టుకోలేమన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. కానీ అటువంటి విషయాల్లోనే కొంత మేము కనుక నిజంగానే భారత్ దాడి చేస్తే ఎలా ముందుకెళ్ళిన విషయం పైన ఈ సైబర్ అటాక్లు, చిన్న కవ్వింపు చర్యలు, పిచ్చి కూతలు, కారు కూతలు ఇవన్నీ కూస్తున్నారు వారంతా కూడా. వాళ్ళకి చాలా క్లియర్ ఇంటెన్షన్ ఒకటి మాత్రం చాలా సుస్పష్టం. కార్గిల్ వార్లో ఏం జరిగిందనేది అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ కల్లారా చూశారు. పరుగులు పెట్టించిన విధానాన్ని, వారు ఏకంగా వేసుకున్న దుస్తులను కూడా ఇక్కడ వదిలేసి పారిపోయిన విషయాలను కూడా వాళ్ళందరికీ చాలా సుస్పష్టం, కళ్ళ ఎదుట సాక్షాత్కారమైంది. అటువంటి సినారియో మళ్ళీ రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంలో చాలామంది నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు కానివ్వండి, కొంత అనుభవం ఉన్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా వద్దని చెప్తున్నారు. భారత్తో ఎటువంటి యుద్ధం వద్దు, కొరివితో తలదూకున్నట్టే అవుతుంది, అటువంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదని చెప్పి పాక్ ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్కి చెప్పినా కూడా ఆయన కొంత ఇటువంటి విధంగానే కవ్వింపు చర్యలకు పాల్పడడం, ఇటువంటి ఉగ్రవాద సంస్థలతో మళ్ళీ హ్యాక్ చేయించడం, రక్షణ శాఖ మంత్రి కానివ్వండి అక్కడ మంత్రులతో పిచ్చి కారు కూతలు కూయించడం. నిన్నగాక మొన్న ఒక అబ్బాస్ అంటే ఒక మంత్రి దుర్మార్గుడు ఏం మాట్లాడాడంటే, భారత్ వైపుగా 130 అణుబాంబులు ఎక్కుపెట్టి ఉన్నాయి, సింధు జలం కనుక నిలిపివేస్తే 130 అణుబాంబులను ప్రయోగించి భారత్ పైన దాడి చేస్తామంటున్నారు. వాళ్లకు చాలా క్లియర్గా తెలుసు ఇదంతా జరిగే పని కాదు, అంత సామర్థ్యం, అంత శక్తి వాళ్ళ దగ్గర లేదు. కానీ అక్కడి ప్రజల నుంచి తమంతట తాము వారు కాపాడుకోవడం కోసమే ఇటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పటివరకు సుమారుగా 1500 మంది మేము పనిచేయలేము ఇక మీ పాక్ ఆర్మీలో అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళిపోయారట. ఏకంగా ఆర్మీ చీఫ్ పరారైపోయాడు. ఆర్మీ చీఫ్ కుటుంబం వేరే ఒక దేశానికి వెళ్ళిపోయింది. ఇటువంటి పాకిస్తాన్లా మనపైన దాడికి వచ్చేది. సంక్షోభం నుంచి బయటపడడానికి అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. 90% పాకిస్తాన్ అక్కడ ప్రధాని పైన, అక్కడ తీవ్రమైనటువంటి ఆర్మీ మిలిటరీ పైన తీవ్రమైన వ్యతిరేకతతో యుద్ధాలు చేస్తున్నారు. వీళ్ళు వచ్చి మళ్ళీ భారత్ని ఢీకొంటానని చెప్పి కేవలం ఒక కవ్వింపు చర్యలు, మేకపోతు గాంభీరాలు తప్ప ఏ మాత్రం కూడా ఇవన్నీ జరిగే పనులా కనిపించలేదు, జరగవు కూడా. కానీ పాకిస్తాన్ మాత్రం ఏదో ఒక చోట ఇటువంటి విధంగానే చిన్నగా కొన్ని దాడులకు కానివ్వండి, అంటే ఏదో ఒక రకంగా మేము ఉనికి చాటుకోవాలి, తమ బతుకు జీవనం కొనసాగించింది. ఇక్కడ బతుకు జీవనం అనే టాపిక్ ఎందుకు వస్తుందంటే, ఇంటర్నల్గా ప్రజలకి, పాకిస్తాన్ ప్రభుత్వానికి, పాకిస్తాన్ మిలిటరీ మధ్య యుద్ధాలు ఉన్నాయి. వాటి నుంచి తప్పుదో పట్టించాలి, ప్రజలను డైవర్ట్ చేయాలి, లేదంటే వేరే ఒక దేశాలపైన యుద్ధాన్ని ప్రకటిస్తే మేము నిజంగానే పనిచేస్తున్నాం, మరి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు, అది పీఓకే విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకేదో విషయంలో అని చెప్పి అక్కడి ప్రజలు వారిని కొంత లైట్గా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి విషయాల కోసం కూడా బహుశా వాళ్ళు ఈ రకమైనటువంటి కవ్వింపు చర్యలకి, దాడులోకి దిగొచ్చు. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఏదో అక్కడ ఉగ్రవాదులను రెచ్చగొట్టి ఉగ్రవాదులతోనే ఈ దాడి చేయించింది. కానీ ఇప్పుడు భారత్ పేరు చెప్తేనే పాకిస్తాన్కి డెఫినెట్గా ఒక గుండెలో రైలు పరిగెడుతున్నాయి, పడిపోతుందని చెప్పొచ్చు. అటువంటి సినారియో ఉన్నటువంటి పాకిస్తాన్లో ఇప్పుడు మరోసారి హ్యాకింగ్ చేయడం,
కొంత దొంగలించే ప్రయత్నం చేయడం, డేటాబేస్ని దొంగలించే ప్రయత్నం చేసి ఇవన్నీ విషయాల పరంగా వాళ్ళు కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారంటే వాళ్ళు ఇంకా ఇంకా చావును కొని తెచ్చుకుంటున్నట్టుగానే భావించాలి. నాకు తెలిసి డైరెక్ట్గా పాకిస్తాన్ ఇంతటి స్థాయిలో ఈ ఆపరేషన్ పాల్పడకపోవచ్చు. చాలామంది ఎక్స్పర్ట్స్, చాలామంది విషయాలు మనం చూస్తున్నాం, అంతర్జాతీయ లెవెల్లో డిస్కషన్ జరుగుతున్నాయి. కాబట్టి చైనా బహుశా ఈ హ్యాకింగ్కి సపోర్ట్ చేసి ఉంటుందనేది ఒక వాదన కూడా వినబడుతోంది. చైనా కూడా అటు పాకిస్తాన్ పూర్తిగా నట్టిట మునిగిపోయినా, పాకిస్తాన్ పూర్తిగా యుద్ధంలో ఓడిపోయి పాకిస్తాన్ అంతా అతలాకుతలం అయిపోయినా, భారత్కు ఏమైనా జరిగినా చైనాకు ఒరిగేదేం లేదు. కానీ ఒక శునకానందాన్ని పొందడం కోసం మాత్రమే చైనా బహుశా ఆ స్థానాన్ని, గోడ మీద పిల్లలాగా స్థానాన్ని భర్తీ చేస్తారా కూర్చుందని కూడా మనం భావించవచ్చు. ఈరోజు ఏమంటే ఈ హ్యాకింగ్లో చైనా పాత్ర కూడా ఉంటుందనేది చాలామంది భావిస్తున్నారు. అమెరికా, అటు భారత ప్రభుత్వం కూడా భావిస్తోంది. అటువైపుగా చైనాకు సంబంధించిన విదేశాంగ మంత్రి కూడా అటు పాకిస్తాన్తో మాట్లాడుతూ నిరాధారమైనటువంటి ఆరోపణల విషయంలో భారత్ పాకిస్తాన్ పైన మాట్లాడుతోంది. పాకిస్తాన్ మీద ఇల్లీగల్గా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా చైనా విదేశాంగ మంత్రి మాట్లాడడం కూడా దీనికి మరింతగా ఊతమిస్తుంది, బలం చేకూరుస్తోంది. సో ప్రజెంట్ ఎటువంటి డాటా అయితే దొంగలించలేదు పాకిస్తాన్, కాబట్టి అంతా సేఫ్గానే ఉంది. కానీ భారత్ నుంచి తిరిగి ఏదో ఒక రకమైనటువంటి చర్య ఉంటుంది చూడండి. ఆ తర్వాత డెఫినెట్గా పాకిస్తాన్కి అంతకంతకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో ప్రజెంట్ ఏంటి అంటే చాలా డేటాబేస్ గోప్యమైనటువంటి సమాచారాన్ని దొంగలించే ప్రయత్నం అటు పాకిస్తాన్ చేసినట్టు తెలుస్తోంది. నాకు తెలిసి పాకిస్తాన్ పైన ఇంత మీద సామర్థ్యం కానీ ఇంత పెద్ద యుక్తులు లేవు. కానీ దీనికి డెఫినెట్గా చైనా మద్దతు ఉంటుందనేది ఒక అనుమానంగా కూడా భారత ప్రభుత్వం వ్యక్తపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఏం జరిగి ఉంటుంది, ఎటువంటి హ్యాకింగ్ జరిగింది? అయితే ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల విషయంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. ఒక రకంగా యుద్ధం కొనసాగుతుంది. ప్రత్యక్ష యుద్ధం కాకపోయినా ఇది ఒక రకంగా ప్రచండ యుద్ధం అని చెప్పుకోవచ్చు. సరే, ఈ నేపథ్యంలో పాక్ హ్యాకర్లతో ముప్పు పొంచి ఉందని మన నిఘా వర్గాలు చెప్తుండడంతో భారత్ అయితే అప్రమత్తమైంది. ముఖ్యంగా ఈ దాడి తర్వాత పాక్ ఆధారిత హ్యాకర్లు ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఇదివరకే దీంతో భారత ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ అలర్ట్ అయితే జారీ చేసింది. అన్ని మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు సైబర్ సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసుకోవాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీనికోసం సైబర్ హైజీన్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు. సో ఆ రకంగా వాటిని అనుసరించాలని చెప్తున్నారు. ఇక అనధికారిక యాక్సెస్ లేదంటే డేటా ఉల్లంఘనకు నివారించడానికి బలమైన రక్షణ చర్యలను అమలు చేయాలంటూ సూచిస్తున్న పరిస్థితి. ఈ గతంలో కూడా ఇదే విధంగా పాక్ హ్యాకర్లు చాలా సార్లు G20 వెబ్సైట్ కూడా హ్యాక్ చేయడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఇదే విధంగా పహల్గా ముగ్గురు దాడి తర్వాత కొద్దిసేపటికే పాకిస్తాన్ హ్యాకర్లు రెచ్చిపోయారు. సైబర్ దాడికి పాల్పడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. దీనిపై ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కూడా ఒక అంతర్గత నివేదిక రూపొందించింది. పాక్ పండుతున్న ఈ వ్యూహంలో భాగంగా దేశంలోని ముఖ్యమైన మౌలిక సదుపాయాల వ్యవస్థలపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు, ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా చెప్తుంది. సో ఇటు శుక్రవారం పాకిస్తాన్ చెందిన హ్యాకర్ గ్రూప్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ హోమ్ పేజీపై కూడా సైబర్ అటాక్ చేస్తుందని అధికారులు అయితే అంటున్నారు. సో అధికారిక పేజీ ఓపెన్ చేసినప్పుడు ఇందులో పహల్గామ్ దాడికి సంబంధించిన పిక్చర్స్ తో పాటు ఉగ్రవాదుల పిక్స్ ఉన్నాయి. అలాగే మిమ్మల్ని హ్యాక్ చేశామనే సందేశాలు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు వస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇది కేవలం సైబర్ నేరంగా మాత్రమే కాకుండా ఇటు భారతీయ సంస్థలను అస్థిరపరిచే లక్ష్యంతో పన్నిన యుద్ధ వ్యూహంగా భావిస్తున్నారు. సైబర్ నెట్వర్క్ ను గుర్తించడానికైతే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా భారత్ కూడా అప్రమత్తమైన పరిస్థితి. ఇంకా అదే కాదు, ఇంకా చాలా ఇక పాకిస్తాన్ పబ్లిక్ వెబ్సైట్లు కూడా టార్గెట్ చేస్తున్నారు. వెల్ఫేర్ హౌసింగ్ సొసైటీ, నర్సింగ్, ఇలాంటి ఆర్మీకి సంబంధించిన చాలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అలాగే ప్లేస్మెంట్ పోర్టల్, సో ఈ రకంగా కొన్ని టార్గెట్ చేసుకొని చేస్తున్నారు. సో భారత ఆర్మీ అయితే ప్రస్తుతం నిరోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ మనం మీకు ఇంకో విషయం చెప్తాను. ఉల్టా చోర్ బద్మాసినట్టుగా పాకిస్తాన్ కూడా అదే భయంతో వణికిపోతుంది. ఆ దేశంలో దాదాపు అప్పుడు వాళ్ళు కూడా ఇదే భయం పడుతున్నారు. ఇప్పుడు భారత్ కూడా ఒకవేళ సైబర్ అటాక్స్ చేస్తుందనే భయంతో వాళ్ళు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో ఆ రకంగా పాకిస్తాన్ నేషనల్ సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ దక్షిణ మధ్య ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలను గుర్తు చేస్తూ అక్కడ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడుల ముప్పు పెరుగుతుందనే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఇవన్నీ కూడా అంటే దొంగ అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంటే ఇప్పుడు చూడండి, ఈసారి భారత్ కనుక తమను